యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో చరణ్ రాబిట్ ఫామ్. ఇది న్యూజిలాండ్ వైట్. ఇది ఐస్ కూడా రెడ్గా ఉంటాయి. ఇది డచ్. ఇది సేమ్ దాని లెక్కన గ్రోత్ వస్తుంది. దీని కెపాసిటీ కూడా దాదాపు 2-2.5 కేజీలు మా దగ్గర ఫామ్లో రెడీ అయిపోయాయి. ఇది బ్లాక్ జైంట్. దాదాపు మా దగ్గర బ్రీడింగ్ ఎక్కువ బ్లాక్ వస్తుంటాయి ఇవి. బీబీనగర్ ఎయిమ్స్ నుండి అతి చేరువలో హైదరాబాద్ వరంగల్ హైవేకు బీబీనగర్ మండలం నుండి 2 కిలోమీటర్ల దూరంలో చరణ్ రాబిట్ ఫామ్. హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకి ఎయిమ్స్ నుండి బీబీనగర్కు వెళ్ళాలి. ఇక్కడ బ్రిడ్జ్ అనేది వస్తుంది. బ్రిడ్జ్ నుంచి ముందుగా రైట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ అంటే ఇక బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొంచెం దూరంగా వెళ్తే మనకు లెఫ్ట్లో సర్వీస్ రోడ్ ఉంటుంది. అక్కడ కాకుండా బీబీనగర్ లోపలికి రావాలి. ఇక్కడ మనం స్టేషన్ రోడ్ చూస్తూ ఉన్నాం. స్టేషన్ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత పోచంవేల్ వైపు వెళ్ళే మార్గంలో చరణ్ రాబిట్ ఫామ్ చూడవచ్చు మనం. ఇక్కడ మనం రైట్ సైడ్ తీసుకోవాలి. శ్రీ లింగబసవేశ్వర స్వామి దేవస్థానం కమాన్ ఉంటుంది కుడి వైపున. రెండు కిలోమీటర్ల దూరంలో ఇస్రాపల్లి అనే గ్రామంలో చరణ్ రాబిట్ ఫామ్ అని మనం చూడవచ్చు. అండి నా పేరు శ్రీశైలం, బీబీనగర్ మండల్, ఇస్రాపల్లిగుండ గ్రామం అండి. ఇక్కడ ఇస్రాపల్లిగుండ గ్రామంలో మేము దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఈ రాబిట్ ఫామ్ని రన్ చేస్తున్నాము. మా దగ్గర వచ్చేసి దాదాపుగా 7-8 రకాలు ఉన్నాయి కలర్స్. జాతి మాత్రం ఒకే జాతికి చెందినవి, కానీ దాంట్లో కలర్స్ మాత్రం 7-8 రకాలు ఉంటాయి. నేను వేరే కంపెనీలో జాబ్ చేస్తున్నాను ఇంత ముందుకు. పేమెంట్ సరిగా సరిపోక ఇబ్బందులు అయిపోయి మేము ఏదైనా బిజినెస్ పెడితే బాగుంటుందని మేము ఆలోచన చేసి ఈ రాబిట్ ఫామ్ అనేది ఒక మాకు స్టార్ట్ వచ్చింది. ఇక్కడ యాదాద్రి జిల్లాలో ఎక్కడ కూడా ఇది కనిపించలేదు ఇది. సో దీన్ని ఎంచుకుంటే మనం ఏమన్నా లాభసాటిగా ఆదాయాన్ని పొందగలుగుతామేమో అనే ఉద్దేశంతో దాంతో మేము దీన్ని స్టార్ట్ చేయాలనే ఆలోచనతో మా మిస్సెస్ కానీ మేము కానీ ప్లాన్ చేసుకొని దీన్ని 2019లో మేము స్టార్ట్ చేసినాం. ఈ కుందేళ్ళు వచ్చేసి 6 మంత్స్ అండి. ఈ 6 మంత్స్లో ఒకటి అంటే పుట్టిన 12 రోజులకి ఇది కళ్ళు తెరుస్తుంది. తర్వాత అక్కడ నుంచి ఒక 20 డేస్ అయిన తర్వాత తల్లిని చూసి అది కూడా తినడానికి ట్రై చేసి కొంచెం పెద్ద యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈ ర్యాబిట్ ఫామ్ని కన్ఫర్మ్ చేసుకొని దీన్ని రన్ చేయడం స్టార్ట్ చేసామండి. దీని ఆలోచన ఎప్పటి నుంచి వచ్చిందా? అంటే ఇది ఒక 6 మంత్స్ ముందు మేము 2019లో 6 మంత్స్ ముందు పెట్టాలని ఆలోచన వచ్చింది. అంటే వేరే బిజినెస్ పెడతామంటే మనకు ఆల్రెడీ ఇక్కడ అగ్రికల్చర్ ఉంది, ఓన్ ల్యాండ్. ఇది వ్యవసాయం చేస్తూ ఏదైనా మంచి బిజినెస్ పెడదాం అంటే మా పార్ట్ టైం లెక్కనే. పెద్ద దీంట్లో ఫుల్ టైం చేయాల్సిన అవసరం లేదు. పొద్దున సాయంత్రం గంట పని చేస్తే సరిపోతుంది. నా దాంట్లో దాదాపుగా 100 నుంచి 150-200 మధ్యలో ఉన్నాయి ఈ కుందేళ్ళు. మేము రీసెంట్గా కొంచెం సేల్ చేసాము. వీటికి మనకు 1 వారం మాకు సరిపోతుంది. ఈ వర్క్ చూసుకొని మేము దీన్ని ఆలోచనతో చిన్నగా ఫీడింగ్ వచ్చి మార్నింగ్ మేము దానా పెడతామండి. మొక్కజొన్న పిండి కానీ గోధుమ పిండి మిక్స్ చేసి ఇవన్నీ మినరల్ మిక్చరు, సాల్ట్. లేదని కూడా ఇప్పుడు లేటెస్ట్ మేము మురుకుల దానా వచ్చింది, చిన్న మురుకుల దానా. దాంట్లో అన్నీ మిక్స్ అయ్యి తయారు చేస్తున్నారు దానా కంపెనీ వాళ్ళు. మేము ప్రజెంట్ దాన్ని వాడుతున్నాము. సాయంత్రం వచ్చేసి ఎడ్యులేషన్ గడ్డి, ఇది ఎడ్యులేషన్ గడ్డి. దీంతో పాటు మళ్ళీ మేము సూపర్ నెఫీరియన్ కూడా మేము బర్రెలకు గేదెలకు వాడే సూపర్ నెఫీరియన్ కూడా మేము వాడుతున్నాము. అది కూడా తింటున్నాయి ఇవి, అది కూడా పుష్కలంగా తింటాయి. దీన్ని కూడా ఇంకా బాగా తింటాయి. దీనిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి దీన్ని ఎక్కువ ఇది మన ఈ ఎడ్యులేషన్ ఎక్కువ వాడుతున్నాము. దీన్ని ఇది తక్కువ ఉన్న రోజుల్లో మనం సూపర్ నెఫీరియన్ గడ్డి కూడా మేము వాడతాం. ఎన్నిటితోటి ఈ ఫామ్ స్టార్ట్ చేశారు? మేము 30 తీసుకొచ్చాము. 2019లో ఒక 30 తెచ్చాము. దాంట్లో 4 మగవి ఉంటాయి,
26 ఆడవి. అంటే దీని యూనిట్ వైజ్గా అన్నట్టు ఒక 3 యూనిట్లు అన్నట్టు. ఒక యూనిట్కు 10 ఉంటాయి, ఒక యూనిట్కి 10, 2 ఏమో మగ ఉంటాయి, 8 ఆడవి ఉంటాయి. క్రాసింగ్ పెట్టుకోవాలి కదా మనం, క్రాసింగ్ పిల్లలు ఉత్పత్తి చేయడానికి క్రాసింగ్కి ఆ 2 మగవి 8కి సరిపోతాయని మేము ఆ రకంగా వాళ్ళు వేరే ఫామ్లు రన్ చేసే వాళ్ళు కూడా ఆ రకంగా మనకి ఇచ్చేవాళ్ళు అన్నట్టు. మీరు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే దీనివల్ల బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు, ఎక్కడ ఎండ్ చేస్తున్నారు? మేము దాదాపు ఇక్కడ మా దగ్గర స్టార్ట్ అయింది, మేము కేరళ, హైదరాబాదు, మన విభిన్న లోకల్ కూడా మేము మీట్ పర్పస్లు ఇస్తున్నాము, బన్నీస్ ఇస్తున్నాము. ఈ బ్రీడింగ్ పర్పస్లు అంటే బ్రీడర్ తయారు చేసి మేము అంతే 6 months దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత మేము కేరళ, హైదరాబాద్కి సప్లై చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ పర్పస్ నుంచి ఇక్కడ వరకు అంటే ఇప్పటి వరకు టోటల్గా ఎన్ని అయి ఉంటాయి? ఈ 5 yearsలో చాలా చేసాము. ఈ ఫామ్ కెపాసిటీ దాదాపు 500 కెపాసిటీ. మేము 500 దాకా ఆగము, 250-200 లోపు. అంటే ఇది నాకు అప్పుడు 6 months 8 months పట్టింది. ఏదో ఒక బ్యాచ్ తీస్తాను, బ్యాచ్ వైజ్ ఒక యూనిట్ అట్లా తీస్తాను. ఇప్పుడు అట్లా ఏం లేదు, మంత్లీ వైజ్గా మనకు రొటేషన్ అయిపోతుంది అన్నట్టు. ఇది ఒక చైన్ సిస్టమ్ లెక్క. అప్పుడు వేరే ఈ లైన్లో వచ్చే వరకు ఈ లైన్లో మనము పెద్దగా అయిపోతుంటాయి. మనం 4 months 5 months రాగానే మనం బ్రీడింగ్ కింద మనం అమ్మేస్తామండి. హోమ్ సేల్స్ కానీ అంటే హోమ్ సేల్స్ మేము కస్టమర్ దాదాపుగా ఇక్కడికి వచ్చి తీసుకుపోతున్నారు మీట్ పర్పస్లో. మా డైరెక్ట్ లైవ్లోనే ఇచ్చేస్తాం మనము. హైదరాబాద్ ఎక్కడైనా సరే, ఓన్లీ హైదరాబాదు, ఇక్కడ యాదాద్రిలో ఎక్కడైనా నేను ఈ 2 districtల వరకు నేను చేయగలుగుతాను. ఇంకా కావాలంటే ఇంకా మంచి క్వాలిటీస్ ఇంకా ఏమైనా వెరైటీ చూడాలనుకున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేసి రావచ్చు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేసి, నా ఫోన్ నెంబర్ ఉంటుంది కింద, కాంటాక్ట్ చేసి మరి నన్ను సంప్రదిస్తే నేను ఏదైనా వారికి క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతాను.